ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వనస్థలిపురం ఈ యొక్క సాయి గార్డెన్స్లో ఉన్నటువంటి యొక్క కట్టామైసమ్మ దేవాలయము కప్పరాయి చెరువు అంటారు దీన్ని. ఈ కప్పరాయి చెరువు చాలా పురాతనమైనటువంటి చెరువు. దీని మీద వెలిసినటువంటి యొక్క అమ్మవారు కట్టామైసమ్మ అమ్మవారి దేవాలయం. ఇది ఎంతో మహిమ కలిగినటువంటి యొక్క దేవాలయం శ్రీ కట్టామైసమ్మ దేవాలయము. ఎన్నో వందల సంవత్సరాల క్రితము అమ్మవారు వెలిసి ఇక్కడ ఉన్నటువంటి యొక్క పంట పొలాలలో ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి యొక్క వాతావరణంలో ఒకసారి ఈ వెనుక గుడికి వెనుక వైపు కూడా ఆనుకొని చక్కటి చెరువు జలకళ ఉట్టిపడుతూ ఆహ్లాదకరంగా అందంగా ఈ యొక్క కప్పరాయి చెరువు అంటారు దీన్ని. ఈ యొక్క కప్పరాయి చెరువు దీని యొక్క తీరమున ఉన్నటువంటి యొక్క ఈ దేవాలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటిది, మరి మహిమ కలిగి అమ్మవారు లోపల గర్భగుడిలో అమ్మవారు ఉన్నది. లోపల మూలవిరాట్ అమ్మవారు. ముందుగా అమ్మవారి ఈ యొక్క పంట పొలాలలో చిన్న రూపంలో అమ్మవారు స్వయంభుగా వెలిసినటువంటి యొక్క కట్టామైసమ్మ తల్లి. ఆ యొక్క అమ్మవారిని మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ కాలనీ వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఈ అమ్మవారి దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరించారు. అమ్మవారి ఇప్పుడు ప్రస్తుతం ఈ స్వరూపంలో మూల విరాట్ అమ్మవారిగా ఎంతో పూజలు అందుకుంటూ ఇక్కడ మహిమ కలిగి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా మరి ఎంతో మహిమాన్వితంగా వారి యొక్క కొంగు బంగారమై వారి అనుకున్నది తప్పకుండా జరిగేటటువంటి యొక్క నెరవేరేటటువంటి యొక్క మహిమ కలిగినటువంటి అమ్మవారు శ్రీ కట్టామైసమ్మ దేవత. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గృహాలు ఈ కాలనీలందరూ కూడా అమ్మవారు ఎంతో రక్షణగా ఉన్నట్టు ధైర్యంగా అందరికీ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క అనుభవాలని కూడా ఇక్కడ చెప్పుకుంటుంటారు. కాబట్టి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మరి అందరి మీద కలగాలని ఈ దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈ యొక్క దేవాలయం మరి పూజలు అందుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క కాలనీ దేవాలయంలో అందరూ కూడా మరి ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా పునరుద్ధరించవలసి ఉంటుంది. కాబట్టి మరి అందరూ కూడా సహకారంతో అమ్మవారి దేవాలయానికి వచ్చి అందరు దర్శనం చేసుకోవాల్సిందిగా నేను ఈ యొక్క దేవాలయం యొక్క పూజారిని గత 3-4 సంవత్సరాలుగా నా పేరు శ్రీప్రగడ శ్రవణ్ కుమార్ శర్మ. ఇక్కడ వైద్యనాథ్ ఈ యొక్క కాలనీ ప్రాంతంలో ఉంటాను. ఈ యొక్క అమ్మవారి యొక్క సేవ చేస్తూ ఉన్నాను. దీని యొక్క అమ్మవారి యొక్క మహిమాన్వితమైనటువంటి యొక్క ఈ మహిమ నాకు కూడా స్వయంగా అనుభవమైంది. కాబట్టి అందరూ కూడా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చేసి తమ యొక్క మరి కోరికను తెలుసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు ఆ కోరికను తీరుస్తుందని చెప్పేసి నేను ఈ యొక్క అమ్మవారి సమక్షంగా చెప్తుంది. ఓం శ్రీమాత్రే నమః. కట్టామైసమ్మ ఈ యొక్క అమ్మవారు ఈ కట్ట మీద వెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అనేక నగరాలు, అనేక కాలనీ వాళ్ళు వాసులందరికీ వచ్చి పిలిస్తే అమ్మవారు పలికేటటువంటి యొక్క ఒకసారి మీరు వచ్చి చూసినట్టయితే మీకు కూడా ఈ యొక్క అనుభవం మీకు తప్పకుండా కలుగుతుంది. ఇక్కడికి వచ్చి అమ్మవారి ఎదుట మీరు ఏ యొక్క కోరిక అనుకుంటారో పిలిస్తే అమ్మవారు తప్పకుండా పలుకుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా అమ్మవారు తమకు రక్షణగా తమ వెనుక వస్తున్నట్టుగా కూడా గోచరించినటువంటి యొక్క ఉదంతాలు మనం ఇక్కడికి వచ్చి చెప్పుకుంటారు భక్తులందరూ కూడా. కాబట్టి మీరు కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క మహిమలు మీరు కూడా తప్పకుండా అనుభవం పొందవలసిందిగా మరి ఈ కట్టామైసమ్మ దేవాలయ కమిటీ తరఫున మరి నీ యొక్క పూజారి తరఫున అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. శ్రీమాత్రే నమః.